ప్రజావాణి కార్యాలయంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. డప్పు చప్పులతో నిరసన తెలిపిన బాధితులు. కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వినూత్న నిరసన తెలియజేశారు. ఆడిటోరియం ముందు డప్పు వాయిస్తూ నిరసన తెలియజేశారు. చిగురుమామిడి మండలం సుందరగిరికి చెందిన కక్కెర్ల రాజయ్యకు చెందిన ఎకరం 10 గుంటల భూమిని ఎవరో కబ్జా చేశారని వాళ్ళు పలుమార్లు కలెక్టర్కి ఫిర్యాదు చేసినా స్పందన లేదని తన ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం వారు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కలెక్టర్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, నాకు న్యాయం చేస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రజావాణి కార్యక్రమంలో ఈ ఘటనను చూసి కలెక్టర్ పైన నాకు నమ్మకం ఉంది, నాకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు దాటింది. మరి ప్రజావాణి అనేది ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేయవలసిన బాధ్యత మరి జిల్లా యంత్రాంగాన్ని ఉంటుంది. కాబట్టి మరి జిల్లా యంత్రాంగానికి మరి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన నాట వంటోడు. ఎందుకంటే ఓ సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంది, నేను ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ఒక రాష్ట్ర నాయకునిగా ఉండి ఎన్నో సమస్యల మీద పోరాటం చేసి ఈ సమస్యలను ఆర్డీఓ కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినా కూడా ఈ సమస్య చెత్తకుండీలనే ఉంటుంది. మరి పేదోని పరిస్థితి ఇంకా ఏ రకంగా ఉంటుందని చెప్పి ఈరోజు మరి ప్రజావాణి దగ్గరికి వచ్చి ఎందుకంటే నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. మరి ఇట్లాంటిది పునరావృతం కాకుండా మరి పేదవారి సమస్యలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రజావాణికి వచ్చినటువంటి విజ్ఞప్తులను జిల్లా కలెక్టర్ కానీ సంబంధిత అధికారులు కానీ తక్షణమే వాటిని పరిష్కారం చేయాలని చెప్పి ఈ ప్రజావాణి ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి జై భీమ్, జై తెలంగాణ. ప్రాబ్లం ఏంటంటే ఇది లావణిపట్ట ప్రభుత్వ భూమి, కక్కర్ల రాజయ్యకి ఇచ్చినటువంటి వ్యవసాయ భూమి 1 ఎకరం 10 గుంటల భూమిని ఇది పట్టా కింద చిత్రీకరించి పోయిన కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్ కాపీ తీసుకున్నారు. ఇది లావణి పట్టా అని తెలిసి కూడా వాళ్ళు ఫోర్జరీ చేసిండ్రు. కాబట్టి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆర్డీఓ నుండి మాకు రెవెన్యూ నుండి ఇది ఫోర్జరీ అని చెప్పేది ఉంటే మేము వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటా అంటారు. కాబట్టి ఈ రెవెన్యూ వాళ్ళు స్పందించడం లేదు. మళ్ళీ అట్లనే ఎనగందుల రాజయ్య తండ్రి మంకయ్య అన్నట్టయిన క్రీస్తుశేషులు ఆయన పేరు మీద 2 ఎకరాల 28 గుంటలు ఉండేది ఉంటే వాళ్ళ కొడుకు 1 ఎకరం 21 గుంట వచ్చింది, 23 గుంటలన్నర. మరి ఎనగందుల రాజయ్యకు సంబంధం లేని వ్యక్తులు మరి వంతడుపుల అనే వారికి పడ్డాయి 23 గుంటలన్నర. ఇది గత 10 సంవత్సరాల నుండి ఆ పిల్లాడు పాపం తిరుగుతాండు. ప్రజావానికి నోట్లే నాలుకలేనట్టు ఎంఆర్ఓ దగ్గరికి పోతే అంటాడు, అయితే పోవని అంటాడు. ఇక సర్వే నెంబరు అందులోనే ఉందా? కక్కర్ల రాజయ్యది 345B 1 ఎకరం 10 గుంటలు లావణి పట్ట. మరి ఈ కక్కర్ల ఎనగందుల సంపత్తి ఒక సర్వే నెంబర్ 137Bలో 2 ఎకరాల 28 గుంటలకు 1 ఎకరం 21 గుంట కావడం జరిగింది వాళ్ళ తండ్రి పేరు నుండి. మిగతాది 1 ఎకరం 1 గుంట ఈ అబ్బాయికి కావాల్సిన అవసరం ఉంది. మరి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ తక్షణమే దీని మీద చర్య తీసుకొని ఆ ప్లాన్కి న్యాయం చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. సుధా నీకే చెప్తున్నదా? నలుగురా ఏం కావాలి నీకు? లోపలికి పోవాలా? ముఖ్యమా లోపలికోడు ముఖ్యమా? కాదు ప్రజావాణి అనేది
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.